హే గాయ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. సో ఈరోజు వచ్చేసి మేము నాగల్మడకి వెళ్తున్నాం. సో ఇది సంక్రాంతి ముందు అనమాట. సంక్రాంతికి ముందు ఒక 2 days ముందు అనుకుంటా. అంటే ఐ మీన్ అదే షష్ఠి అయింది కదా, షష్ఠి నెక్స్ట్ డే మేమైతే నాగల్మడకి వెళ్తున్నాం. ఐ మీన్ హిందూపూర్ ఐడియా ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. హిందూపూర్ దగ్గర పావుగడ దగ్గర నాగల్మడక అని చెప్పి. సో అది కూడా లైక్ ఫేమస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇదే అండి, పావుగడ నేను చెప్పింది. సో మాకైతే లైక్ 1.5 hour పట్టింది ఇక్కడ రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ నుండి మళ్ళీ 12 kilometers జర్నీ చేయాలి నాగల్మడక్కి వెళ్ళాలంటే. సో అక్కడి నుండి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేమైతే మంచిగా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. సో అందుకే కొద్దిగా లేట్గా పోయినా పర్వాలేదు అని. సో మేమైతే బైక్లోనే వెళ్తున్నాం. సో బైక్లో అయితే మనకి ఈజీ వే ఉంటుంది, లైక్ మనకి కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పి సో బైక్లోనే వెళ్ళిపోతున్నాం. సో వచ్చేసామండి నాగల్మడకి. సో ఇదే అన్నమాట, బయట పర్స జరుగుతుంది కదా, ముందు రోజు పర్స జరిగింది. సో ఇది నెక్స్ట్ డే అన్నమాట. అదే నేను చెప్పాను కదా, సుబ్రహ్మణ్య ట్రస్ట్ ఇక్కడ కూడా బాగా జరిపారు. సో ఇదే అన్నమాట, ఇదంతా లైక్ ఐ మీన్ టెంపుల్ బయట అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, దాని లోపలే అన్నమాట టెంపుల్. సో యాక్చువల్గా చిన్న చిన్న షాప్స్ కూడా లైక్ తీద్దాం అనుకున్నా, బట్ ఇంకా దానికే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకూరికే అయిపోయానమాట. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం ఇంకా దర్శనానికి. సో ఇదంతా ముందు రోజు పర్స జరిగింది కదా, సో ఇదంతా లైక్ బయట పెట్టారనమాట. ఐ మీన్ షాపింగ్ వస్తువులు అన్నీ. సో బాగుంటుంది. ఐ మీన్ తేరు పర్ష అంటే ఇలాంటి చిన్న చిన్న షాప్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో అదే అన్నమాట టెంపుల్, మనం దర్శనం చేసుకోవాల్సింది అదే. సో ఈ పక్క వచ్చేసి ఇది తేరు, ఐ మీన్ ముందు రోజు తేరు జరిగి ఉంటుంది కదా, సో అదే అన్నమాట. నీట్గా వాష్ చేసి దాని ప్లేస్లో అది పెట్టేస్తారనమాట. సో ఇది వచ్చేసి లోపల టెంపుల్, ఇంకా దర్శనానికి వెళ్తున్నాం లోపలికి. సో ఇదంతా టెంపుల్ బయట అనమాట. అంటే మేము వెనక నుండి వెళ్ళాం, బైక్ ఉంది కదా, సో బైక్ పార్క్ చేసి సో వెనక నుండి వెళ్ళాం. అండ్ మనకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట టెంపుల్ లోపల. సో దర్శనం చేపిస్తా అంటే సో అలా కూడా లైక్ బైక్ పార్క్ చేసేసి అక్కడే టెంపుల్లోనే ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదంతా వెనక, గుడి వెనక. సో చూడండి ఎంత రష్ ఉన్నారో. నెక్స్ట్ డే అయినా సుబ్రహ్మణ్య ట్రస్ట్ నెక్స్ట్ డే అయినా కూడా చూడండి రష్ అయితే చాలామంది ఉన్నారు దర్శనానికి. క్యూ అయితే లైక్ అంతమంది ఉన్నారు. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం దర్శనం అవ్వడానికి. సో అక్కడ ఉయ్యాల్లో వచ్చి ఉత్సవ విగ్రహం అండి, అక్కడ తేరు పెట్టింటారో అరల్స్ ఉత్సవం చేసింటారు కదా, సో అది అక్కడ ఐ మీన్ ఉయ్యాల్లో పెట్టి లైక్ దర్శనానికి పెట్టారన్నమాట నెక్స్ట్ డే. సో అదే అనమాట, అది ఉత్సవ విగ్రహం అంటారు మామూలుగా. సో తేరులో పెడతారు కదా, సో అదే అనమాట అది. చూడండి అదే ఉయ్యాల్లో పెట్టి లైక్ దర్శనానికి పెట్టారు నెక్స్ట్ డే. రష్ అయితే చాలామంది రండి. మేమైతే వెయిట్ చేస్తున్నాం. అంటే తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్, మాకైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఈజీగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. బట్ రష్ అయితే చాలామంది ఉన్నారు. చూడండి ఇది వచ్చేసి టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట. సో మనం దర్శనానికి గర్భగుడికి వెళ్ళి దర్శనం చేసుకొస్తాం కదా, అదన్నమాట. సో మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. అంటే లోపలికి వెళ్ళి లైక్ మంచిగా పూజలు అవి కూడా చేయించారన్నమాట. సో చాలా బాగా జరిగింది ఆ రోజు అయితే దర్శనం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగుండింది. సో ఇదే అన్నమాట, లైక్ ఐ మీన్ స్వామివారు అదే అన్నమాట. చూడండి లోపలికి వెళ్ళి లైక్ మేము దర్శనం చేసుకున్నాము. సో ఆ రోజు అయితే లైక్ చాలా మంచి దర్శనం అయింది మాకు. అండ్ ఇక్కడ వచ్చి ఇటు సైడ్ టెంపుల్కి రైట్ సైడ్ అనుకుంటా
అన్నం రాశి పోసి ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా, అది తెచ్చి ఇక్కడ పూజ చేశారు. సో ఐ మీన్ అదే అన్నం రాశి అంటారు కదా, అదే ముందర లైక్ అన్నం రాశి పోసి ఇక్కడ పూజ చేస్తారు. సో అదైతే ఇక్కడ ఫేమస్ అండి. లైక్ ఒక 10 days వరకు జరిగింది ఇలానే నాగల్మడకలో. అదైతే లైక్ చాలా అంటే చాలా ఫేమస్. చాలా విశిష్టంగా పూజలు అయితే జరుగుతాయండి ఇక్కడ నాగల్మడక. అండ్ ఎస్పెషలీ ఈ కర్ణాటక అండ్ ఆంధ్ర బార్డర్ ఈ సైడ్ హిందూపూర్ అంతా చాలా విశిష్టంగా జరుగుతాయి. అంటే మనకి కర్ణాటక రెసిస్టెన్స్ అంత నీట్గా కనిపిస్తుంది అనమాట. ఆబ్వియస్లీ నాగల్మడక నాకు తెలిసి కర్ణాటకనే అనుకుంటా, ఐడియా లేదు. సో చాలా అంటే చాలా విశిష్టంగా జరుగుతుంది. చూడడానికి కూడా మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మనము ఇలాంటి ఒక పూజలు కానీ లైక్ తేరును కానీ ఉత్సవ విగ్రహాలకి పూజ చేయడం కానీ ఉత్సవం చూడడం కానీ మనకు జరుగుతుంది. సో ఇక్కడైతే అదే పూజ చేస్తున్నాను అనమాట. అక్కడంతా లైక్ పూజ జరిపిస్తున్నారు. సో పూజ అయిపోయిన తర్వాత మాకైతే లంచ్ అయితే అక్కడే ఏర్పాటు చేశారండి. లంచ్ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళే లంచ్ అంతా ఏర్పాటు చేసేసారు. సో అక్కడైతే నైవేద్యం పెట్టి హారతిస్తారు అనమాట. వాళ్ళు నైవేద్యం అయ్యాక హారతిస్తారు కదా, అది అనమాట. సో నేనైతే నార్మల్గా ఒరిజినల్గానే పెట్టేస్తున్నా వీడియో, బికాజ్ వైబ్ బాగుంటుందని చెప్పేసి ఒరిజినల్గానే పెట్టేస్తున్నాను. సో నేను చెప్పా కదా మాకైతే పూజ అంతా అయిపోయిన తర్వాత లంచ్కి ఏర్పాటు చేశారని. సో ఇదే అన్నమాట, షెడ్ కింద మాకు లంచ్కి అంతా అరేంజ్ చేసేసారు. చూడండి పూజ అయిపోయిన తర్వాత నేను చైతో వచ్చి కూర్చొని లంచ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ మాకు తాంబూలాలు ఇచ్చారండి, అదే పసుపు కుంకుమ తాంబూలాలు ఇస్తారు కదా. సో ఫస్ట్ అయితే భోజనాలకు కూర్చున్న వాళ్ళందరికీ లైక్ ఆడవారికి అండ్ మగవారికి కూడా లైక్ తాంబూలాలు ఇచ్చేసారు. సో తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత మాకు భోజనం అయితే పెట్టారన్నమాట. నార్మల్ పండగ వంటలాగే అన్నం, సాంబార్ అలాంటిది. బట్ బాగుండింది, అంటే నాకైతే నచ్చిందన్నమాట. సో మళ్ళీ మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం, లైక్ మళ్ళీ చేతు వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోతున్నాం ఎల్లోటికి. సో అక్కడ సో ఇదే అన్నమాట చేతువల్లూరు, మా హస్బెండ్ ఊరు ఎల్లోటి. సో ఇది వచ్చేసి టెంపుల్ వెనకాల చెరువు ఉంటుంది. ఇది వచ్చేసి శివాలయం వెనకాల చెరువు ఉంటుంది. అదైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు ఎప్పుడన్నా లైక్ కావాలనుకుంటే లైక్ బ్లాగ్ చేస్తాను. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది.
సో మేము ఎలోటికి వెళ్ళిపోయాక లైక్ ఇంట్లో వెళ్ళాక మా అత్తమ్మ ఐ మీన్ టమాటా పచ్చడి చేయడానికి మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారన్నమాట. సో నేను అలా ఒక చేయి వేశాను. సో టమాటాలన్నీ లైక్ తెచ్చినవి అంతా కడిగేసి ఆరేస్తున్నాం అన్నమాట. అదే చేస్తున్నాము. సో ఈరోజు మా డే అయితే ఇలా గడిచింది. సో ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు